అమ్మా అమ్మ ఇప్పుడైతే అమ్మకి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి. ఇప్పుడైతే బాగానే ఉంది, ఒక 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆమెకి ఎటువంటి టెన్షన్ ఇబ్బంది కలిగకుండా చూసుకోండి, సరేనా? పవన్ సరే రండి, మందులు రాసిస్తాను నేను, అవి ఏమన్నా తీసుకోండి. అన్నకి మందులు ఇవ్వాలి. అంతే నాన్న, స్కానర్ చేయండి. పైసలు నువ్వు కొడతానవేంది? అగో నేను కొట్టకుండా ఇంకెవరు కొడతారే? అన్ని మా అల్లుడే సంపాదించి పెడతాడు అన్నది కదా మీ అమ్మ, ఇప్పుడు ఆయన పెట్టాడా? వస్తే పిచ్చిదానా, ఇప్పుడు ఈ మందులు మనం కట్టుకున్నాం అనుకో, హాస్పిటల్ బిల్లు మన మీద పడది, లేకపోతే హాస్పిటల్ బిల్లు మనం కట్టాల్సి వస్తుంది. అవసరమా మనకు అది? తెలివి లేదు, ఏం లేదు. ఇంకా దా ఎందుకమ్మా ఏం ఆలోచించినవే? నువ్వు ఉన్నదే ఒక్కదానివి, నీకు గుండె జబ్బు రావడం ఏందే? ఇంకా మీరు అదృష్టం మంచిగా ఉండి ఏం కాలేదు. ఏహే ఆపుల్లి, ఇప్పుడు ఏమైందని అంతగానే పెడతాను? అయినా డాక్టర్ ఏం చెప్పిండు? ఆమెను ఎక్కువ టెన్షన్ పెట్టకుని మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పిండు కదా. ఓ కుండా పోత పెట్టేస్తాళ్ళు. ఏయ్ ఎవ్వలే టెన్షన్ పెట్టింది? నువ్వు నీ మొగడు, మీ వల్లనే మా అమ్మకి టెన్షన్. నన్ను టెన్షన్ పెడుతున్నా అని మాట్లాడుతున్నావు, మాటలు మంచిగా రాని. మేమే టెన్షన్ పెడుతున్నాం, మేము టెన్షన్ పెట్టుడికి అట్లయింది, మేము టెన్షన్ పెట్టుడికి గుండె జబ్బు వచ్చింది, మేము టెన్షన్ పెట్టుడికి హాస్పిటల్ పోయారు. ఆమెకి ఏదైనా మంచి జరుగుతున్నావు మీరు, చెడు జరుగుతున్నావు మేమా? మంచిగా ఉన్నది మీది. మరి నీ వల్ల ఏం మంచి జరిగిందిరా? చెప్పు, నీ వల్ల ఏం మంచి జరిగింది? నీ అంత వయసున్నోడు కన్న తల్లి కట్టకాలంలో ఉందని కన్న కొడుకు సగల కట్టపడతాడు. నువ్వు అడ్డమైన పానాన్ని దాని ముందటేసుకొని 6 ఏళ్ల పొద్దు నుంచి రూపాయి పనిచేసింది లేదు. మరి నువ్వే నెలకు 50,000 సంపాదించి పెట్టి అమ్మకి ఇచ్చేది ఉంటే ఇవాళ నీ పెళ్ళం అమ్మనో మాటనా నన్నో మాటనా? నువ్వు రూపాయి పని చేయ శాత కాదు, ఆ పనిని పట్టుకొనే ఏడ్తా అంటావు. అది రాదు పోదు, ఇంట్లోనేమో మా అందరికి గొడవలు. నువ్వు డబ్బులు సంపాదించినాక ఈ గొడవలను ఎందుకైతేరా? నేనేమో 6 సంవత్సరాలు గాలి తిరుగుకుంటూ ఉండలేదు,
కష్టపడి చదువుకుంటే ఉన్నా. నాతో చదువుకున్నానికి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఒకరికి సంవత్సరానికి వస్తుంది, ఒకరికి 6 సంవత్సరాలకు వస్తుంది, ఒకరికి 10 సంవత్సరాలకు వస్తుంది. ఓపిక పట్టి ఉండాలి. ఆహా, ఓనికి 5 ఏళ్ళకి వస్తుంది, ఓనికి 10 ఏళ్ళకి వస్తుంది, నీకు 20 ఏళ్ళకి వస్తుంది. నీకు 20 ఏళ్ళ దాకా వచ్చేదాకా మరి ఇంట్లో పరిస్థితులు మంచిగా ఉండద్దా అంటావు కావచ్చు. అమ్మ నౌకరీ చేయబట్టే ఆ పైసలు నేను చెప్తామని నీకు తెలుసు కదరా. అమ్మ నౌకరీ చేసినా కూడా మనకు వచ్చేది నెలకు 5,000. ఎందుకంటే అప్పుడు మా బాబుకు కిడ్నీల ఆపరేషన్ కోసం లోన్ తీసుకున్నది. ఇప్పుడు అమ్మ నెల జీతం మొత్తం అల్లనే కట్ అవుతుంది. అన్ని పోగా వచ్చేది 5,000 రూపాయలు. ఇప్పుడు నేను మీ అందరి కోసం, నేనేమో కొడుకునైనా, కొడుకేమో ఇంకో ఇంటికి అల్లుడైండు. నేనేమో ఇంటి కొడుకునే, నా మొగుడు సంపాదించిన పైసలు అన్ని తీసుకొచ్చి ఇళ్ళలో తెస్తా. నువ్వేమో ఇంత జరిగినా చెవు మీద నీకు పెయిన్ వాడది. నేను గదే ప్రిపేర్ అవుతా, నేను గదే జాబ్ కొడతా, అంత వరదాకా గిట్లా ఎట్టికి తిరుగుతా అని అంటావు. అవురా? నీ సోపతి వాళ్ళకు ఓనికి 5 ఏళ్ళకి వచ్చింది, ఓనికి 10 ఏళ్ళకి వచ్చింది, ఓనికి 20 ఏళ్ళకి వచ్చింది. వాళ్ళకేంద్రా, వాళ్ళ అయ్య వాళ్ళు 2 నౌకర్లు ఎత్తారు, వాళ్ళ ఇంట్లో మంచి అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నాయి. నీకు మన పరిస్థితి గురించి తెలుసు కదా. మరి నువ్వు ఆయన ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ పని కాకపోతే ఇంకో పని అయినా స్టార్ట్ చేస్తా అనొచ్చు కదా. అను ఎందుకంటావు? అదే ప్రిపేర్ అవుతావు. నీకు ఏమెత్తిపోతుంది? ఎల్లదీసేందుకు మేమే ఉంటుంది. అమ్మ కోసం, ఈ కుటుంబం కోసం అక్కడ నా మొగుడు కష్టపడి పైసలు పంపిస్తా అంటే నేను ఇవన్నీ ఎల్లిదిస్తున్నా, అప్పులు కడుతున్నా. నేను ఇక్కడ అప్పులు కడుతున్న విషయం నా మొగుడిని మోసం చేసినట్టు తెలిస్తే, అమ్మో నా మొగుడు నన్ను ఉంచుతాడా? నా ఆడబిడ్డ అయితే ఇల్లు వీకి పందిరైతుంది. నా సంసారమే నేను పరంగా పెట్టి మీ అందరి కోసం నేను అప్పులు కట్టుకుంటా ఇంత ఎత్తుంటే నువ్వేమో ఎట్టికి ఉంటున్నావు, ఏం పట్టించుకున్నట్టు. ఇవన్నీ నువ్వు ఎందుకు ఎత్తానో మా తెలుసు. చారాన పెట్టి బారాన గుంజుదామని చూస్తాను. ఏందే? నేనా చారణ పెట్టి బారణ గుంజుదామని చూస్తున్నా? ఏం గుంజుదామని చూస్తున్నానే? ఇవన్నీ ఎందుకు చేస్తానో మాకు తెలియదా? ఎట్లా ఇళ్ళ నాన్న పేరు మీద 2 ఎకరాల పొలం ఉన్నది. అది కట్టినా ఇది కట్టినా అని చెప్పి మొత్తం గుంజుకుంటానని చూస్తాను. అరే అమ్మ, ఏందమ్మా వీళ్ళు? నేను అక్కడ నా భర్తను మోసం చేసుకుంటూ కూడా మీ అందరి కోసం నేను ఇంత ఎత్తుంటే ఇంట్లో కూడా స్వార్థమే వెతుకుతాళ్ళు. ఏమో ఎవరికి తెలుసు. 10 అన్న కాడ 15 రాకపోవచ్చు, 15 అన్న కాడ 30 లక్షలు రాకపోవచ్చు. మేమైనా చూడొస్తాను మా వదినే. అయినా మా వదిన కట్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నది కదా అని మేము కూడా గుడ్డిగా నమ్మి నీకు ఇచ్చడానికి వస్తాం. ఆగో, నేను ఎక్కడేం కడుతున్నా, ఎందుకు కడుతున్నా అన్న ప్రతిదీ లెక్క పత్రం మీకు చూపిస్తున్నా కదా. మళ్ళీ అట్లాంటిది అయినా లెక్కలు మార్చుడు ఎంతసేపు వదినే? ఇగో చిటికల పని. చూసినావా అమ్మా? ఇది మొన్ననేమో ఏలు పెట్టి మాట్లాడింది, ఇప్పుడేమో నా మొహం మీద చిటికలు ఎత్తుంది. రేపు ఇంకా రావే పోవే అని కూడా మాట్లాడితే కావచ్చు. ఇదంతా వీని వల్లనే. వీడు చేయబట్టి అది ఇట్లా మాట్లాడుతుంది. ఛీ! అబ్బా అక్క, ఏంది లొల్లి? ఇట్లాంటి లొల్లిల వల్లనే అమ్మ హాస్పిటల్ పోయొచ్చింది. మళ్ళీ వచ్చినాక కూడా ఇవే లొల్లి పెడితే ఎందుకు మనం ఉండి? నువ్వు రా, బయటకు పోదాం. అరే రా అక్క. ఏమైందిరా? ఇలా చేస్తే నీకు పోలీస్ జాబ్ రావడం కష్టమే. ముందు బాగానే ఊరికే వాడే కదా, ఇప్పుడేమైంది? ఏమోరా, రోజుకొక పంచాయతీ అవుతుంది ఇంట్లో. అందుకే ప్రాక్టీస్ మీద కూడా సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. ఎట్లయితుందో ఏమో. ఇక ఈసారి గిట్ట నాకు జాబ్ రాకపోతే నేను చచ్చిపోతారా. వేరే దారి కూడా లేదు నాకు ఇంకా. నేను పిచ్చోనువా? ఇంత దానికి చచ్చుడు ఎందుకురా? కొద్దిగా కష్టపడు, ఆ జాబ్ ఏదో వస్తుంది. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా మరి. అమ్మా లే, గోళీలు వేసుకున్నా. చాయ్ తేలేదా బిడ్డ? అయ్యో తేలేదమ్మా, పొద్దుగా వేసుకున్నావు కదా అని ఇప్పుడు అట్లనే తీసుకొచ్చిన. పొద్దున వేసుకున్నది పరిగెడిపిన టాబ్లెట్, ఇప్పుడు చాయ్ తాగితేనే ఈ టాబ్లెట్ వేసుకోవాలి. అయ్యో సరే. వదినే, అమ్మకి చాయ్ పెట్టుకురావా? వదినే,
ఏంటిది? అమ్మకి ఛాయ్ పెట్టుకురావా, నేను ఇక్కడ ఉంటా. నీకు చేతులు లేవా? నీకు పెట్టుకోరాదా? పోయి పెట్టుకోపో. సరే వదినే, నేను పెట్టుకొస్తా కానీ మందులు తీసుకొచ్చేటప్పుడు అన్నును నువ్వే ఉన్నారు కదా, నాకు ఇవి ఎప్పుడెప్పుడు వేసాడో తెలియదు. పొద్దునే మధ్యాహ్నం తీసి పెట్టు, నేను అమ్మకి ఛాయ్ పెట్టుకొని వస్తా. అపర్ణ, అపర్ణ, ఈ టాబ్లెట్స్ అట్లా చూసి పెడదు రావే. నిన్నే అనేది. సోది నవ్వుతలేవా నీకు? ఇగో అమ్మ, ఛాయ్ తీసుకో. అమ్మా, వదిన ఇవి దేని దానికి పెట్టలేదా? పెట్టలేదే, నేను దాన్ని పిలిచినా కూడా నా మాట. వదినే ఏమైంది వదినే? నేను వచ్చే వరకు దేని దానికి సపరేట్ చేసి పెట్టమన్నా కదా మందులు, ఎందుకు పెట్టలే? అసలు మీకు ఎట్లా కనబడతాను? నేను పని మనుషులు ఎక్కడ కనబడతానా? అబ్బా, నేను ఇప్పుడు అట్లా అంటలేను వదినే. నేను పోయొచ్చే వరకు నువ్వు గోళీలు దేని దానికి పెడితే అమ్మ గోళీలు తొందర వేయచ్చు కదా అని అన్నా. అయినా ఇప్పుడు నాకు నీతో గొడవ పెట్టుకునే ఓపిక లేదు, అమ్మకు గోళీలు వేయాలి. ఏంది లొల్లి పెట్టుకునే ఓపిక లేదా? అంటే నేను లొల్లి పెట్టేదాన్ని, నేను గయ్యాలి దాన్ని, అన్ని నేనేనా? ఇంకా లొల్లి పెట్టుకునే ఓపిక లేదు అంటాను. అంటే కొంచెమన్నా మేము మనుషులు లెక్కన కనబడతలేమా? నేను నా మొగడు అంటే గింత నన్న లెక్కలేదు. అదేదో హార్ట్ అటాక్ నీకు వచ్చేదానికంటే మా ఇద్దరికి వచ్చిన అయిపో. మేమిద్దరం చచ్చేటోళ్ళం, మీరిద్దరు సంతోషంగా బతికేటోళ్ళు. ఛీ, ఎంత మాట్లాడినా కూడా వదిలేసుకొని ఉంటానులేంది. కళ్ళకు కనబడతలేనా నేను మాట్లాడేదాన్ని? కుక్క లెక్క నొరుకుంటాను అనుకుంటానా? అరే వదికు నేను మాట్లాడుతూనే ఉన్నా, ఎవరి సందాలాలు పోతానుగా. నేను మాట్లాడేదాన్ని మనిషి లెక్కన కూడా కనబడతలేనా? ఆమె నేను అటు పోతుంది, నువ్వేం వండుకుంటావు. ఛీ, ఈ నెల నెలకు ముక్తి కట్టచ్చుడు ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి కట్టాలి. ఏయ్, ఏందే ఇది? అవ్వగారింటికాడ దర్జా కూర్చోవాల్సిన నువ్వేమో అమ్మకు కాలు ఒత్తుతున్నావు. అత్తకు పానం మంచి లేదు కదా అని చెప్పి బాధ్యతతో సేవలు చేయాల్సిన అదేమో కుర్చీలో కాలు మీద కాలేసుకొని ఫోన్ ఒత్తుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే కోడలంటే మీ అందరికి షాకిరి చేసుకుంటా మీ పనులు చూసుకుంటుండుడేనా? అందుకేనా మీ ఇంటికి వచ్చింది? ఆహా, కోడలంటే పని చేయాలి, సాకిరి చేయాలని కాదు. ఇక్కడ అత్త పానం మంచి లేదు కదా, నువ్వు ఇంట్లో ఏదో పని చేస్తున్నావంటే అప్పుడేమో కాళ్ళు ఒత్తినా దానికి ఒక అర్థం ఉంది. నువ్వు సప్పుడేక కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని ఫోన్ ఒత్తుకుంటుండగా ఈమె పని చేస్తుందంటే అర్థం ఏంది? నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వెందుకు దాని మీద కూర్చొని అంతగానం ఫోన్ ఒత్తుకుంటుండాలి? కనిపించలేదా అత్తకు పానం మంచి లేదు, సేవలు చేయాల్సిన బాధ్యత నీకుందని? అక్క సప్పుడేకుందా రాదే, ఇప్పుడు లొల్లెందుకు? ఏ నువ్వు ఆగే, ఎప్పట్లో అప్పుడే ఓడగొట్టుకోవాలి. లేకపోతే ఈ ముచ్చట ఇంకొక 4 రోజుల తర్వాత మాట్లాడింది అనుకో, వదినా ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావా, మరి అప్పుడే ఎందుకు మాట్లాడలేదు అంటే ఆవిడ గారు. అందుకే ఎప్పటికప్పుడు ఓడగొట్టుకుంటే ఓ పని అయిపోతుంది. చెప్పు, ఏంది అసలు ఇది? నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చుండేంది, మా చెల్లె కాళ్ళు వద్దుడేంది? నీవేమైనా ఇంట్లో పని చేస్తున్నావా? అట్టే కూర్చున్నావు కదా, చేయొచ్చు కదా. ఓహో, మీరే డిసైడ్ అయిన వదినా. నేను గయ్యాలి దాన్ని, నేను లొల్లి పెట్టేదాన్ని. నా మొగడు వచ్చిన తర్వాత నా మొగనికి అన్ని చెప్పి నేను ఆయన బయటకు తీసుకుపోతాను. అయినా ఆయన బయటకు తీసుకుపోతే నాకు ఒరిగేదేమున్నది? మీ మాట కొద్దే చూద్దాము. మీ ఆయన పైసలు పంపిస్తే మేము బతుకుతాం కదా, పవన్ని బయటకు తీసుకుపోతే మేము ఎట్లా బతుకుతాం వదినా? నువ్వెందుకు అట్టికి పోతావు మహాతల్లి? నీ ప్లాన్ ఏందో నాకు ఎరికే, నేను చెప్పన్నా. ఇప్పుడు నువ్వు ఇట్లా రోజు మాతో లొల్లి పెట్టుకుని నీ మొగుడు వచ్చిన తర్వాత మీ వాళ్ళు నన్ను అట్లన్నారు ఇట్లన్నారు అని చెప్పి నువ్వు నీ మొగుడికి చెప్పుకున్నాక నీ మొగుడు వచ్చి మా మీద లొల్లి పెడితే ఈ లొల్లంత ఏంది, ఇది టార్చర్ అంత ఏందని మేమేం చేస్తాం? మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తావు. మీరు అప్పుడు పోయేటప్పుడు మేము ఎట్లా బతకాలి, అటుకనే బతుకుతామా, మేమేం కావాలి అని మీరు అంటే మా అమ్మ జాబ్ మీకు పెట్టిస్తాం, తల్లి మీరు ఇక్కడి నుంచి పోవాలని మా అంతటా మేమే అనాలని చూస్తాను. అదే కదా నీ ప్లాను? అబ్బా, ఎప్పుడు చూడు జాబు 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 జాబు. ఛీ, పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు అల్లినట్టు ఆ జాబ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అవును, ఇత్తేమైతుంది మరి?
ఇప్పుడు ఈ జాబ్ మీ అమ్మ చేసింది అనుకో 5 ఏళ్ళలో రిటైర్ కావాలి. అదే నా మోహన్కి ఇస్తే 20-25 ఏళ్ళు చేసుకొని మేము మంచిగా బతుకుతాం కదా. అయినా పరాయోనికి ఇస్తలేదు కదా మీ అమ్మ, కన్న కొడుకే కదా. కన్న కొడుకు ఇచ్చడానికి ఎందుకు ఇంతగానం ఆలోచిస్తారో ఏమో. చిచి, అరే నాకు ఒకటి అస్సలు అర్థం కాదు. ఏమైనా జాబు జాబు జాబ్ అని జాబ్ మీద పడేస్తున్నావు. అసలు నేను ఎట్లా పెట్టాలి? మా నాన్న జాబు నీ మౌనికి ఎందుకు వస్తుంది? ఈ విషయం నేను చాలా సార్లు క్వశ్చన్ చేసిన, ఒక్కసారి కూడా దాని దగ్గర నుంచి మీకు సమాధానం రాలేదు. ఎందుకు ఇస్తారమ్మా? సరే, ఇప్పుడు అంటే నీ మొగుడికి మేము జాబ్ పెట్టిస్తాం. ఇన్ని రోజులు 6 సంవత్సరాల నుంచి నీ మొగుడు ఒక్క పని కూడా చేరాలి. అరే పని చేసుకుంటూ నేను జాబ్ కు ప్రిపేర్ కావచ్చు కదా. నేను అదే ప్రిపేర్ అవుతా, నేను ఏం జాబ్ చెయ్యా అని ఇన్ని సంవత్సరాలు అట్టిగున్నాడు. ఇప్పుడు ఏకదం పోయి జాబ్ పెట్టితే ఆ జాబ్ చేస్తాడన్న నమ్మకం ఏముంది? తిరిగి మరిగినోడు పని చేస్తాడనే నమ్మకం ఏముంది? అక్క అది నాకు కావాలనే గొడవ పెద్దగా ఎత్తాంది. నువ్వు సప్పుడేకుండు, మనం ఏదన్నా మాట వదిలేస్తే పట్టుకుందామని చూస్తాను. నువ్వు లోపలవా. ఏ ఆగే, ఏంది ఆ వంట అంటే పడుకుంటా చూసుకుంటూ ఉండేది? ఊపుడంటే రజని ఆగవే, ఎందుకు కొడుతున్నవే అంతగానం? లొల్లి ఎందుకు? నేను ఇంత ముందు ఎన్నోసార్లు చెప్పినా మీకు ఈ లొల్లి ఏందే? అయిన డాక్టర్ ఏం చెప్పిండే? నన్ను నున్నమంటారా సావమంటారా? అసలు ఏందే రోజుకో తీరి ఈ ముచ్చట లొల్లి? ఏదో ఒకటి తీస్తున్నావు, లొల్లిగా వేసుకుంటున్నావు. అవసరమా మీకు ఈ లొల్లులో? ఎంత చెప్పినా వినారా? సపడే అందరి మొత్తంలో వస్తా నేను. ఒర్రకమ్మా నువ్వు, పో లోపలికి అక్కని తీసుకపో. నానోరే మూపి ఏందే ఈ లొల్లి పాడుగాను. ఓయ్, నువ్వు పొద్దున రన్నింగ్కి పోయినప్పుడు ఏమైందో తెలుసా? మళ్ళీ ఏమైంది? ఏళ్ళు పెట్టుకున్నారే మళ్ళా? మీ అమ్మకు సేవలు చేస్తలేనని మీ చెల్లెలు ఒల్లి పెడతాంది. అయినా నా అత్తమ్మకి నేను సేవలు చేస్తా కరెక్టే, కానీ నాకంటే ముందు వాళ్ళే వేసి మీ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేస్తాను. ఏ సాలావే, నువ్వు ఎట్లాంటిదానో నాకు తెలియదా? మా చెల్లె సేవ చేస్తుందని నాకు తెలుసు. నీకు మా అమ్మకి సేవ చేయాలని లేకుండా కానీ జర సేవ చేసినట్టు నటించే. నేనెందుకు చేస్తా? నాకేం అవసరం? ఓ పిచ్చిదానా, ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం మంచిగా లేదు కదా. నువ్వు ఈ టైంలోనే మా అమ్మకు సేవ చేసినావు అనుకో, మా అమ్మ మనసు కరిగి నాకు జాబ్ పెట్టిస్తుంది. ఓహో అట్లంటావా? సరే, మీ అమ్మ మీద అయితే నాకు నమ్మకం లేదు, కానీ నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. రేపటి నుంచి చూడు నా యాక్టింగ్ ఎట్లుంటుందో. ఇగోయే, నీకు ముచ్చట చెప్పాలి. ఇంట్లో ఎంత పెద్ద లొల్లైనా కానీ నాకు చెప్పేది అయితేనే చెప్పు. ప్రతి చిన్న విషయాన్ని నా దగ్గర తీసుకురాకే. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో నాకు ఈవెంట్స్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న విషయాలల్లా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అయ్యో అవునా? సరే తి, అన్నం తిన్నుపా. సరేపా. ఇంకమ్మా చాయ్ రాదు. పరిగెడుతున్న గోలు వేసుకున్నావా? అప్పుడే వేసుకున్నానే. సరే చాయ్ రావు, ఈ గోళీలు చెప్తా. అమ్మా నీకు ముచ్చట చెప్పానే. ఏందో చెప్పే. ఎట్లా చెప్పన్నా అర్థమైతలేదమ్మా. చెప్తే ఎప్పు లేకపోతే లేదు. ఎందుకు నసుకుతున్నవే? అయితే నేను రజనక్క వదినతో గొడవ పెట్టుకుంది కదా, నేను మంచిగా చూసుకుంటలేదని. వదిన ముచ్చట తీసుకుపోయి మొత్తం అన్నకి చెప్పింది. అప్పుడు అన్న ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడే? ఈ ముచ్చట నువ్వు ఎట్లా తీసుకుంటావో నాకు తెలియదమ్మా. దాని గురించి నాకు తెలుసు కానీ ఏమన్నాడో చెప్పే. ఓసే పిచ్చిదానా, నువ్వు కొన్ని రోజులు మా అమ్మతోని ప్రేమ ఉన్నట్టు నటించే, అప్పుడు మా అమ్మ జాబ్ నాకు పెట్టిస్తుంది అని చెప్పి వదిన కొన్ని రోజులు నటించమంటాడు. నటించడమా? నటించడం ఏందే? కన్న తల్లి దగ్గర నటించడం అని చెప్తుండా. నువ్వు చెప్పిన తర్వాత వాడి మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కన్న తల్లి గురించి కట్టుకున్న దానికి నటించమని చెప్తుండా. కడుపులో వాడు తన్నినప్పుడు ఆనందమైందే, ఇప్పుడు వాడు గుండెల మీద దంతుండు, బాధ అవుతుంది. మనకి ఏం తక్కువ చేసినాయి? మిమ్మల్ని చదివాపేసి ఇవన్నీ మొత్తం చదివిపించిన, ఇంజనీరింగ్ చేయించిన, వాడు ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఒక్క జాబ్ గురించి ఇంత దిగజారుతాడు వాడు. ఏడవకమ్మా, అన్నేసంటోడో నీకు తెలుసు అన్నాకనే నీకు ఈ ముచ్చట చెప్పిన. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా బాధపడతా అంటే
నీకు అసలు ఈ విషయమే చెప్పేదాన్ని కాదు. ఏడవకుండా ఎట్లుంటా? వాడు మంచివాడు కాదని తెలుసు, అలా అని చెడ్డవాడని తెలియదు, మరి ఇంత దుర్మార్గుడు అని అసలు తెలియదు. చిన్నప్పుడు మీరు స్కూల్కి పోతుంటే వాడు నేను స్కూల్ పోనమ్మా నాకు కడుపున వస్తుంది అంటే అప్పుడు ఆనందం అనిపించింది. కానీ ఇవాళ వాడు నటిస్తుండని తెలిసి బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. అంజలి, మీ నాన్న ఏమనేటోడు తెలుసా? సునీత, నా పిల్లలైతే నిన్ను చూసుకోరు, సాదరు, నిన్ను ఎప్పటికైనా చూసుకునేది రజని అని చెప్తుండే. ఎందుకంటే మీ ఆయనకు తాగుడు అలవాటు ఉందేమో కానీ చాలా మంచోడు. నా పిల్లలకు నా గుణం వస్తుంది కానీ వేరే గుణం ఎట్లా వస్తుంది? రజని వాళ్ళ నాన్న మంచోడు కాబట్టి రజనికి వాళ్ళ నాన్న గుణం వచ్చింది. అందుకే నిన్నైతే ఎప్పటికైనా రజనే చూసుకుంటుంది అనేటోడే. అది ఎందుకన్నాడో అప్పుడు అట్లా అని అనుకున్నా, కానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే బాధ ఆగట్లేదు నాకు. అంజలి, అంజలి, అమ్మ గోళీలు వేసుకుందానే? అమ్మా, అంజలి అమ్మ ఎందుకు ఎడుతుంది? అమ్మ ఏమైందే? ఏం లేదే, గాలికి దుమ్ము పడితే నీళ్ళు వచ్చి తుడుచుకుంటుంది. ఈడ గాలి ఎక్కడదమ్మా? గాలేదేం లేదు, చెప్పమ్మా. ఏం లేదే అమ్మ నా మీద ఒట్టి. నువ్వేందమ్మా ఏడ్చుడు?